హాయ్ అండి. ఇప్పుడు మనం ఒకప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, ఒకప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, తల్లిదండ్రుల కష్టాలేంటి. ఒక 15 సంవత్సరాలండి, మినిమం 15 years బ్యాక్ ఎలా ఉండేదంటే, విలేజ్ లో ఎవరో డబ్బున్న పిల్లలు ఆ ఊరికి తగ్గ సిటీలో వెళ్ళి చదువుకుంటుండే వాళ్ళు. మిగతా వాళ్ళు రైతులైతే ముఖ్యంగా చాలా బాధపడేవాళ్ళు. అరే మన పిల్లల పరిస్థితి ఏంటి అని చాలా బాధపడేవాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే, ప్రతి ఊర్లో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలు 2-3 ఫ్యామిలీలు కలిసి ఒక గ్రూప్ గా తయారయ్యి వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఊరు పక్కన ఏ చిన్న సిటీ ఉందో ఆ చిన్న సిటీలో ఒక చిన్న ఇల్లు, ఎవరు స్థాహత పెంచి ఎవరు స్థాహతకి సరిపోయినటువంటి ఒక చిన్న ఇల్లు, 1 రూము 2 రూములు తీసుకొని ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఆ రూములో పెట్టించి వాళ్ళ శ్రమకు తగ్గ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేర్చి చదివించేదానికి రెడీ అయిపోయారు. ఆ పిల్లలు 4, 5 మంది 10 మంది పిల్లలకి ఆ 3 ఫ్యామిలీలో నుంచి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఈ పిల్లలతో ఉండి ఈ పిల్లలకి భోజనాలు అయితేమి, స్కూల్ కు పంపించడం అయితేమి, మంచి చెడ్డని వాళ్ళే చూసుకునేవాళ్ళు. అయితే మనకందరికి ఇప్పుడు మనం చూస్తున్నాం, సిచ్యువేషన్స్ అంతా మారిపోయిందండి. ప్రతి ఒక్కరు ప్రతి విలేజ్ లో చదువుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏ స్టేట్ లో అయితేమి, ఏ గవర్నమెంట్ అయితేమి, ప్రతి విలేజ్ కి ఆల్మోస్ట్ 90% గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్నీ ఉన్నాయి. తర్వాత ఒక చిన్న విలేజ్ నుంచి చిన్న సిటీకి పోవాలంటే బస్సులు ఉండేది లేదు. ఇప్పుడు ప్రతి స్టేట్ లో వచ్చే లోపల బస్సులు 95% ప్రతి చిన్న విలేజ్ నుంచి సిటీకి 95% బస్సులు అనేది ఉంది. సో ఈరోజు ప్రతి విలేజ్ లో కూడా మాక్సిమం 50-60% పిల్లలు ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు. అయితే పిల్లలు ఈరోజు ఎడ్యుకేషన్ కూడా మారిపోయింది. ఒక 15 years బ్యాక్ 20 years బ్యాక్ ఎలా ఉండిందంటే, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ చాలా తక్కువ మనకు ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ లో చూస్తే 2-3 జిల్లాలకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ ఉంది. అదే సిటీస్ లో, మేజర్ సిటీస్ లో అయితే 10-15 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మేజర్ సిటీలో మెడికల్ కాలేజీలు మినిమం 10-15 కాలేజీలు ఉన్నాయి. ఈ రోజు ప్రతి గవర్నమెంట్, మన ఆంధ్ర గాని తెలంగాణ గాని, టోటల్ ఇండియాలో మోడీ గారు ఎంత డెవలప్ చేస్తున్నారంటే అంత డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇదంతా బాగుందండి. ఇప్పుడు ప్రతి విలేజ్ లో చూసినా, ప్రతి సిటీలో చూసినా, మీ అబ్బాయి ఎక్కడున్నారు, మీ అమ్మాయి ఎక్కడున్నారు అని అడిగితే, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, అమెరికాలో ఉంది, లండన్ లో ఉంది, ఇలా చెప్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళని అప్పో సప్పో చేసి ఈరోజు అమెరికా పంపిస్తున్నారు. రీసెంట్ గా ఆస్ట్రేలియాలో కూడా బాగుంది, లండన్ పోతున్నారు, యూరోప్ పోతున్నారు. ఇది స్టడీస్ కోసం. అంతా బానే ఉంది. ప్రతి మధ్య తరగతి కుటుంబం నుంచి ఈరోజు యూఎస్ఏలో చాలా పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు. ఎలా వెళ్ళారు? వాళ్ళ తల్లిదండ్రుల కష్టం. కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపిస్తే పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా అండి? అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, లండన్కి వెళ్ళి కొంతమంది అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్నారు. కొంతమంది డబ్బున్న పిల్లలు ఎంజాయ్ చేస్తూ చదువుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు అమెరికా వెళ్ళాలని చెప్పి తల్లిదండ్రుల కోరిక ఈరోజు 50-60% ఉంది. అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు అమెరికా వెళ్ళిన అమ్మాయి గాని అబ్బాయి గాని, అబ్బాయి అయితే నాకు అమెరికా అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, అమ్మాయి ఎర్రగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, నేను మా విలేజ్కి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే బానే ఉంది. ఎవరు సంతోషం వాళ్ళది, ఎవరి హ్యాపీనెస్. అమ్మాయి అబ్బాయి కలిసినప్పుడు నచ్చినప్పుడు చేసుకోవచ్చు, అంతవరకు బాగానే ఉంది. కానీ
మన ఇండియా నుంచి, మన విలేజ్ నుంచి, మన సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలోనే ఉండాలి అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఓకే, ఉండాలి, మీ సాటిస్ఫాక్షన్, మీ సంతోషం, మీ కోరిక. కానీ ఇక్కడ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి మీరేమన్నా చూసుకుంటున్నారా? లేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా ఉన్నారంటే డిఫరెంట్గా మారిపోయారు. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని అమెరికా పంపించారో మర్చిపోతున్నారు. ఇది అందరు కాదండి, మేజర్ అలానే ఉన్నారు, మేజర్ పర్సెంట్ అలానే ఉన్నారు. ఇది ఒక రకం అయిపోయింది. తర్వాత నేను అమెరికాలో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే మేమిద్దరం ఇక్కడే లైఫ్ గడపచ్చు. ఓకే, మీరు ఇండియను, మీ ఊరు అమ్మాయి, మీ సిటీ అమ్మాయిని అమెరికాలో పెళ్లి చేసుకోండి, తప్పులేదు, మీరు అక్కడే ఉండండి. కానీ అతి కష్టపడి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అక్కడికి ఎలా పంపించారు అనే దాని గురించి మీరు ఏ రోజన్నా థింక్ చేస్తున్నారా? థింక్ చేయట్లేదండి మీరు. ఎందుకో తెలుసా? ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఏం తెలుసా? పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహాతల్లి వైఫ్కి ఎలా ఉంటుందంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా కంప్లీట్ హస్బెండ్ కన్నా ముందర పిల్లల్ని చూసుకుంటుంది. పిల్లల్ని పెంచాలి, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి, వాళ్ళకి మంచి చదువు చెప్పించాలి, వాళ్ళని అమెరికా పంపించాలి. బానే ఉంది, తల్లిదండ్రుల కోరికతో వెళ్ళారు మీరు. కానీ అదే తల్లిదండ్రుల్ని ఈరోజు ఎవరు చూసుకోవట్లేదు. ఆఖరాకి ఎలా వెళ్ళిపోయిందంటే తల్లిదండ్రులు పోని మా అబ్బాయి మా అమ్మాయి అమెరికాలో ఉండని మాకు సంతోషం అని ఉన్నన్ని సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? కనీసం అండి పేరెంట్స్ చనిపోతే లేటెస్ట్ గా మనకి ఇంటర్నెట్లో వచ్చినాయి కదా, వీడియో కాల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. అమెరికాలో కూర్చొని వీడియో కాల్స్ లో కర్మకాండలు చేస్తున్నారు. ఇది ఒక్కసారి అలా చేసేవాళ్ళు ఆలోచించుకోండి. ఇక్కడ మీ అమ్మ నాన్న ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు తెలుసా? ఆశ్రమాల్లో పోయి ఉంటున్నారండి. ఒకప్పుడు ఆశ్రమాలు అంటే ఏదో పేద ప్రజల కోసం ఆశ్రమాలు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు 5 స్టార్ హోటల్ లాగా ఆశ్రమాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? మీరందరూ చేసి మీ తల్లిదండ్రుల్ని మీరు వదిలేయటం. ఆ తల్లిదండ్రులు సరే పోనీ మన పిల్లలు హ్యాపీగా ఉండి ఎక్కడున్నా అనే ఉద్దేశంతో ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు నెలకి 20,000, 15,000, 50,000 వరకు కూడా ఆశ్రమాలు ఉన్నాయి. ఎలా ఉందంటే ఆశ్రమంలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్ ఇస్తున్నారు. సోఫా సెట్ ఉంది, ఏసీ ఉంది, టీవీ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకా కొన్ని ఆశ్రమాల్లో అయితే డోరు ఎలా ఉందంటే పెద్ద డోరు, మన ఇళ్లలో కాదు ఉండదు. ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే స్ట్రక్చర్ రూమ్ లో వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళేదానికి అలాంటి మంచి ఆశ్రమాలు, అలాంటి ఆశ్రమాలు కట్టిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను చాలా ఆశ్రమాలు చూశాను. అక్కడ ఏమవుతుందంటే ఈ తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి పొద్దున్నే వాకింగ్ చేసుకుంటున్నారు, దాని తర్వాత మంచి టిఫిన్, లంచ్, డిన్నర్, హెల్త్ డాక్టర్ని కూడా అపాయింట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ బిడ్డలు వాళ్ళని వదిలేసిన జ్ఞాపకాలు వచ్చినప్పుడు మాత్రం కన్నీళ్ళ పర్వతం అవుతున్నారు. కాకపోతే అక్కడ మిగతా కొలీగ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి బంధువులాగా హ్యాపీగా గడుపుతున్నారు. కనీసం అమెరికా, లండన్, యూరోప్, ఆస్ట్రేలియాలో ఉన్న మన ఇండియన్స్ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నేనే కాదు, అందరూ అదే చెప్తున్నారు. కనీసం తల్లిదండ్రుల కర్మకాండల కన్నా వచ్చి వాళ్ళ ఆఖరి కోరికలు తీర్చి వెళ్ళండి. ఓకే, అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడ మన ఇండియాలోనే తల్లిదండ్రులు ఇంకొక రకంగా కష్టపడుతున్నారు. ఏంటి అంటే చిన్నప్పటి నుంచి పెంచారు, చదివించారు. మా అబ్బాయి బీటెక్, మా అబ్బాయి డాక్టర్, మా అబ్బాయి ఇంజనీర్ అని చెప్తున్నారు. బాగానే ఉంది. వాళ్ళకు తగ్గట్టు ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత నేను ఎవరిని తప్పుగా అనట్లేదండి.
అమ్మాయి కొత్తగా ఇంటికి వస్తుంది. అమ్మాయి కొత్తగా వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్, ఇది జనరల్ అండి, అందరికి తెలిసిన విషయమే. పెళ్లి చేసుకున్న అబ్బాయి ఒక మెంటాలిటీ ఉంటుంది, అమ్మాయిది ఒక మెంటాలిటీ ఉంటుంది, అమ్మ నాన్నది ఒక మెంటాలిటీ ఉంటుంది. ఎన్ని మెంటాలిటీలు ఉన్నా అందరూ కలిసిపోవాలి. కానీ పెళ్ళైన తర్వాత ఎక్కువ శాతం అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఆ మనస్పర్ధలు ఏంటో 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 తెలీదు, తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు. అది కూడా చాలా జరుగుతుందండి. దయచేసి నేను చెప్తున్నాను, ఆలోచించండి. అమ్మా నాన్న కష్టపడి మీరు నిక్కర్లు వేసుకుంటున్నప్పటి నుంచి మీరు సూట్లు వేసుకున్న వరకు ఎవరు చూసారని మిమ్మల్ని? అమ్మా నాన్నే. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మా నాన్న ఎంతో, వైఫ్ కూడా అంతే 100% చూసుకోవాలి. ఇదే బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ లోనే మనం లైఫ్ గడపాలి. అమ్మా నాన్ని మంచిగా చూసుకోండి. దయచేసి ఈ వీడియోలో ఎటువంటి తప్పులున్నా క్షమించండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి ఈ వీడియో చేయడం జరిగింది. మేము అందరికీ మరొకసారి చేతులెత్తి దండం పెడుతున్నాను. అమ్మా నాన్న అంటే ఎవరంటే మనకి దేవుళ్ళ కన్నా ఎక్కువ. ఎందుకంటే మనల్ని కని పెంచింది ఎవరు? ఫస్ట్ అమ్మా నాన్న, తర్వాతే దేవుడు అనేవాడు కనిపిస్తాడు. కాబట్టి దయచేసి ఇండియాలో ఉన్న వాళ్ళకి కానీ, అమెరికాలో ఉన్న వాళ్ళకి కానీ, అదర్ కంట్రీలో ఎక్కడున్నా దయచేసి అమ్మా నాన్న మంచిగా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను.